సిద్ధపాటు కలిగి ఉంటది. ఏ దినాన్నైనా సరే, ఇదిగో నేను ఇప్పుడు యుద్ధానికి వెళ్ళనంటే కుదురుతుందా? ఈ లోపల ఏం చేస్తాడు? వేరొక సైన్యం వచ్చి వీరిని సంహరించడం జరుగుతుంది. అలాగే మనం కూడా దేవుడిచ్చినటువంటి రక్షణను మనం దాన్ని సరైనటువంటి సమయంగా వినియోగించకపోతే, ఆ రక్షణ దినాన్ని మనం దేవునికి అంగీకారంగా ఉపయోగించకపోతే సాతాన బంధకాల నుంచి మనం తప్పించబడలేమంట. అందుకనే దేవుని అనుకూల సమయంగా మనం మార్చుకునే ప్రతి దినం, ఏదైనా ప్రతికూల సమయము, మనకి వ్యతిరేకమైనటువంటి సమయం వచ్చిందంటే, మనకు వ్యతిరేకంగా అనేక సమస్యలు రావచ్చు, అనేక కష్టాలు రావచ్చు, అనేక కష్ట దినాలు రావచ్చు, లేదా అనారోగ్యమే క్షీణించిపోవచ్చు, పరిస్థితులే మనకు అనుకూలంగా లేకపోవచ్చు. కానీ ఆ పరిస్థితులను అనుకూలంగా దేవుని వైపు మనం మార్చుకోగలిగితే ప్రతి బంధకాలు, ప్రతి దండల నుంచి దేవుడు విడుదల కలగజేయగలుగుతాడట. దేవుని స్తోత్రం. ఇక్కడ యేసయ్య అనే ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ప్రతి దండను వస్త్రంగా ధరించుకోండి, ప్రతి కష్టాన్ని వస్త్రంగా ధరించుకోండి, ఆయన దగ్గర మొరపెట్టండి. అక్కడ నినివే పట్టణ ప్రజలు ఏం చేశారంటే, వారికి వచ్చినటువంటి ప్రతి దండను బట్టి, ప్రతి కష్టాన్ని బట్టి ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలన్నప్పుడు ఏం చేశారంటే, వారు ఖాళీగా కూర్చోలేదు, ఆ సమయాన్ని దేవునికి అనుకూలంగా మార్చుకున్నారు. ఆ రక్షణ దినాన్ని వృధా చేసుకోలేదు. ఆ సువార్తను విని, ఈ నినివే పట్టణంలో యోనా చేసినటువంటి ఆ పరిస్థితిని విని వాళ్ళందరూ గోలు పట్టుకొని దేవుని దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ సమస్యల నుంచి దేవుడు విడుదల కలగజేశాడు. యోబు జీవితంలో వచ్చినటువంటి కష్టాల నుంచి అతను ఏం చేశాడంటే, వెనక్కి తిరిగిపోలేదు, దేవుని మీద ఇంకా నమ్మకం కలిగి ప్రార్థన చేశాడు. కాబట్టి అతను అటువంటి సమస్యల నుంచి విడుదల పొంది నొరంతల ఆశీర్వాదం, రెండింతల ఆశీర్వాదం పొందగలిగాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైనా సరే మన జీవితంలో అనేక శ్రమలు రావచ్చు, అనేక కష్టాలు రావచ్చు. ఆ సమస్యల నుంచి మనం అనుకూలంగా దేవుని వైపు మలుచుకోగలిగామంటే ఆ సమయం, అనుకూల సమయంలో, ఆ సమయంలో మనం మొరపెట్టిన దినాన్న దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడట. హల్లెలూయా. ఏమన్నాడంటే, వారి క్రియలను బట్టి వారు ప్రతిదండన చేయబడతారట. మన క్రియలు ఎలా ఉన్నాయి, మన జీవితంలో మనం చేసే పనులు ఎలా ఉన్నాయి, ఒకనొక దినం మన జీవితం ఎలా ఉంది, నేటి దినం మన జీవితం ఎలా ఉంది అన్నది మన ప్రతి దినం కూడా మనం ఏం చేసుకోవాలట, ఆలోచింప చేసుకోవాలి. మన జీవితం ఎలా ఉంది, ఇదిగో క్రీస్తులోకి రాకమునుపు మన జీవితం ఇదిగా ఉంది, లోకానికి అనుకూలంగా ఉంది. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ప్రతి దినము కూడా దేవుని పనిలో మనం వాడబడుతున్నామా, ప్రతి దినం దేవునికి ప్రార్థన చేయగలుగుతున్నామా, ప్రతి దినము దేవుని యందు మొరపెట్టగలుగుతున్నామా, ప్రతిసారి దేవుని తో సావాసం కలిగి ఉన్నామా, ఈ దినాన్ని దేవుని సావాసం విడిచిపెట్టేసామా అనేది ప్రతిసారి మనం మనల్ని పరిశీలన చేసుకోవాలట. హల్లెలూయా. తన శత్రువులు రౌద్రము చూపును, తన విరోధులు ప్రతి